హాయ్ అండి, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు? మార్నింగ్ అయిందంటే చాలు మన డే రొటీన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పొద్దున్నే దేవుడి సాంగ్స్ పెట్టుకొని అవి వింటూ మనం ఇంట్లో పని చేసుకుంటే ఆ డే అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా డైలీ ఇంటి ముందు తుడిచి ముగ్గు పెట్టుకోవడం అనేది నాకు అలవాటు. ఇలా పూర్తి అయిపోగానే స్టవ్ పైన కూడా ముగ్గు వేసుకుంటాను. మనకి లైఫ్ ఇచ్చి ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకొని, అలాగే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చల్లగా కాపాడమని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాను ఇంట్లో. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుని డ్యూటీ ఎక్కేసాను. డ్యూటీ అదేనండి మన కిచెన్ డ్యూటీ. ఏ పని తప్పినా ఈ పని అయితే తప్పదు కదా. వెంటనే వంట చేయడం స్టార్ట్ చేశాను. రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నారు. ఈ రైస్ కుక్కర్ ఉండడం వల్ల మాత్రం నాకు చాలా హెల్ప్ అవుతుందండి. రైస్ ఇలా కడిగి పెట్టేసామంటే దానిపైన చేసుకుంటుంది. మిగిలిన పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా వంట చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు, లేట్గా లేసినప్పుడు ఈజీగా చేయడానికి గుర్తుకొచ్చే ఐటెం మాత్రం పప్పు అండి. నేను అలాంటి సిచ్యువేషన్స్లోనే మోస్ట్లీ పప్పు చేస్తాను. పప్పు అనేది మనం ఎక్కడున్నా సరే ఒక 3 విజిల్స్ వచ్చాయంటే ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అందుకనే పప్పు నేను ఎప్పుడు ఆప్షనల్గా పెట్టుకుంటాను. అలాగే బ్రేక్ఫాస్ట్లోకి దోశ చేశాను. దోశలో మనకు టమాటా చట్నీ కాంబినేషన్ బాగుంటుందని టమాటా చట్నీ దోశ ప్రిపేర్ చేసుకున్నాను. లంచ్లోకి వచ్చేసి పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తాను. ఇన్ని పనులు చేసామంటే బండి నడవడానికి ఒక స్ట్రాంగ్ కాఫీ ఆర్ టీ పడాల్సిందే. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.